హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, తిరుమల తిరుపతిలో తీవ్ర విషాదం, పలువురికి గాయాలు. వివరాలు వీడియోలో తెలుసుకుందాం. వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది. అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్ రావాలి అంటే కనుక ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని లైక్ చేసినట్లయితే మరింత మందికి సమాచారం చేరుతుంది. ఇంక వివరాల్లోకి అయితే కనుక వెళ్ళిపోదాము. తిరుమల ఘాట్ రోడ్లో జీప్ బోల్తా, భక్తులకు గాయాలు. వివరాలు చూసినట్టయితే తిరుమల 2వ ఘాట్ రోడ్లో ఆదివారం ఓ జీపు అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో తమిళనాడుకు చెందిన ఓ భక్తురాలు గాయపడింది. చెన్నైకు చెందిన 5 మందితో కూడిన భక్త బృందం శ్రీవారి దర్శనార్థం ఆదివారం మధ్యాహ్నం ఏపీ 20 టీవీ 0204 నెంబర్ గల జీపులో తిరుమలకు బయలుదేరారు. మార్గమధ్యంలో జీపు ఒక్కసారిగా అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 50 ఏళ్ల వయసు కలిగిన ఓ మహిళకు తీవ్ర గాయాలు కాగా మరో 4 స్వల్ప గాయాలతో బయటపడ్డారు. వీరిని వెంటనే తిరుపతిలోని బర్డ్ ఆసుపత్రికి తరలించి వైద్యం అందించారు. కాగా ప్రమాదానికి గురైన జీపును అక్కడి నుంచి తొలగించి ట్రాఫిక్ సమస్య లేకుండా చర్యలు తీసుకున్నారు. ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు అయితే విచారిస్తున్నారు. సో ఈ తిరుమల 2వ ఘాట్ రోడ్లో జీప్ అయితే కనుక అదుపు తప్పి బోల్తా పడింది. తిరుమల తిరుపతి ఘాట్ రోడ్డుకు సంబంధించి టీటీడీ అనేక జాగ్రత్తలు అయితే తీసుకుంటూ ఉంటుంది. గత సంవత్సరం పడిన వర్షాలకైతే కనుక ఘాట్ రోడ్లో కొంత భాగం అయితే యాక్సిడెంట్ల వల్ల అయితే కనుక అంటే పైనుంచి కొండ చర్యలు విరిగిపడడం లాంటి ఘటనలతో కొన్ని చోట్ల ఘాట్ రోడ్లు అయితే దెబ్బతిన్నాయి. ఇప్పుడు కొండకి కూడా చాలా వరకు రక్షణ కంచె కూడా వేస్తున్నారు. ఇలా కొండ చర్యలు విరిగిపడే చోట రక్షణ కంచె వేస్తున్నారు. పాడైపోయిన ఘాట్ రోడ్లన్నీ కూడా ఆల్మోస్ట్గా బాగు చేసి చాలా జాగ్రత్తలు తీసుకుంటోంది టీటీడీ. అదేవిధంగా పైనుంచి కొండ కిందకి దిగే వెహికల్స్ స్టార్ట్ అయిన టైము, అలాగే కిందకి దిగే టైం కూడా అన్నీ కూడా ఆటోమేటిక్గా నోటెడ్ అయిపోతాయి. ఏమాత్రం వెహికల్ టీటీడీ నిర్ణయించిన టైం కంటే ముందుగా వచ్చినట్లయితే కనుక ఆ వెహికల్ కూడా ఫైన్ అయితే వేయడం జరుగుతుంది. సో ఘాట్ రోడ్లో సర్టెన్ టైం అంటే టీటీడీ నిర్ణయించిన 40 నిమిషాల పాటు మినిమంగా స్లోగా అయితే కనుక వెళ్ళాలి. ఎంత స్పీడ్లోనే వెళ్ళాలని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అయితే ఉంటాయి. అయినప్పటికీ కూడా అనుకోకుండా కొన్ని ప్రమాదాలు అయితే జరుగుతున్నాయి. అందులో భాగంగా కొండ కింద నుంచి పైకి వెళ్లే సమయంలో అయితే కనుక ఈ జీప్ బోల్తా పడింది. ఓవర్టేక్ సమయంలో అన్నది జరిగింది అనేది అయితే తెలియాల్సి ఉంది.